రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై భేటైన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, శ్రావణ్ కుమార్, సిఆర్డీ అధికారులు పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలోని జరీబు మెట్ట భూముల అంశంపై చర్చించారు. గ్రామ ఖండాలు, అసైన్ లంక భూముల రైతుల సమస్యల పరిష్కారంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పింఛన్లు, హెల్త్ కార్డుల సమస్యలు పరిష్కరిస్తామని, గ్రామంలో తిరిగి 1 నెలలో సమస్య పరిష్కరిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 38,000 మందికి ఇంతకుముందు హెల్త్ కార్డులు ఇచ్చామని, వీరిలో 10,000 మందికి ఇప్పటికే లబ్ధి పొందారని ఆయన తెలిపారు. అందులో నార్త్ వెస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్, బ్యాడ్ ఫేసింగ్ ఇలాంటి ప్లాట్స్ కనుక ఎవరికైనా సరే ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే ఇంకా రిజిస్టర్ చేసుకుండా ఉండని వాళ్ళు కూడా ఈ బ్యాడ్ ఫేసింగ్లో కనుక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం రూల్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి రీఅలాట్ చేస్తారు లాటరీలో. అది కూడా లాటరీలో చేస్తారు. వాటికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది. నెక్స్ట్ టైం రివ్యూకి అసెస్ చేసి ఇంపాక్ట్ ఎంత ఉందో చూసి అవేమన్నా సాధ్యం అయ్యే పని తక్కువ అయితే చేయగలిగితే చేస్తాం. అవి తక్కువ కాకుండా ఎక్కువ అయిపోయి అదంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యే పని అయితే వాటిని చేయాలంటే కష్టం. కాబట్టి ఈ రెసిడెన్షియల్ ప్లాట్ వరకు 100% ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మొత్తం చేస్తాం. మిగిలిన 2 ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తాం. అది నంబర్ 1. రెండో ఇష్యూ వచ్చేటప్పటికి వాళ్ళు తీసుకున్నది ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఎక్కువ అంటే మనం చేసిన ల్యాండ్ పూలింగ్లో 2,492 ఎకరాలు ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్లోకి ల్యాండ్ పూలింగ్లోకి రాలేదు. ఇందులో 45 కోర్టు కేసులు ఉన్నాయి. 45 కోర్టు కేసుల్లో నారాయణ గారు అందరూ కూర్చొని నిన్న 17 కేసులు విత్డ్రా చేయించారు. ఇంకొక 28 కేసులు ఉన్నాయి. డిసెంబర్ 3వ తారీఖు అవి హియరింగ్కి వస్తున్నాయి. ఇవన్నీ క్లియర్ అయిపోతే డిసెంబర్ 10th కల్లా నోటిఫికేషన్ ఇచ్చి ఆ విలేజెస్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలనేది ఒకటి. అది గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం. గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం కాకుండా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ వీరందరితో మాట్లాడి ఈ కోర్టులు ఈ గొడవలు లేకుండా ల్యాండ్ పూలింగ్లోకి ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎవరైతే రైతులకు ఇక్కడ అలాట్ అయిందో ఇది మంచి ప్లేస్ కాబట్టి వాళ్ళు 3-4 నెలలు కనుక ఓపికగా ఉండగలిగితే అక్కడే ఉండండి, మేము సాల్వ్ చేసి పెడతాం. లేదు మాకు ఇమీడియట్గా వేరే దగ్గర ప్లాట్ ఇవ్వండి, మేము అమ్ముకోవాలో లేకపోతే ఇంకోటి చేయాలని అనుకుంటే ఆ విలేజ్ పక్కనున్న విలేజ్ నంబర్ 1 అక్కడ కనుక లేకపోతే ఆ పక్క విలేజ్లో స్మాల్ ప్లాట్స్ అయితే లాటరీ ప్రకారం తీసి ఇస్తారు. ఇది ఎక్కడా కూడా డిస్క్రిషనరీగా చేయడానికి వీల్లేదు. వేరే విలేజ్లో అయినా లాటరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.